ఈ సండే రోజైతే అద్దరిపోయే మటన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా స్పైసీగా, అంతే టేస్టీగా, చాలా ఈజీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేలాగా చూసేద్దాం. మటన్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఈ ఒక్క ఇంగ్రీడియంట్ అనేది వాడి మీరు మటన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో చక్కగా ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే ఇంకా వాళ్ళు ఫ్యాన్ అయిపోతారనమాట ఈ రెసిపీకి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేసుకొని అలానే ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగైతే వేసేసుకోవాలి. ఈ కర్రీకి 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ఇక్కడ శుభ్రంగా మటన్ అయితే కడిగేద్దాం రండి. కొంతమంది అయితే మటన్ అనేది వాష్ చేయరు. వాష్ చేయకపోతే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మటన్ కడగకుండానే కుక్ చేసేసుకుంటారు. అక్కడ మనము మటన్ తెచ్చుకునే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడతారు కాబట్టి చెక్క పొట్టు అది ఇది అంతా కూడా మటన్కి అయితే అంటుకుపోయి ఉంటుంది. సో క్లీన్ చేసుకుంటే చాలా శుభ్రంగా అయితే ఉంటుందన్నమాట మటన్ పీస్ అనేది. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో మనం ఇక్కడ మటన్ పీసెస్ అయితే వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక పచ్చిమిర్చి తీసుకొని 2 సగాలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ కూడా వేసేసుకోవాలి. మటన్ వేసుకున్న వెంటనే ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల మటన్ పీసెస్ అయితే మంచి టేస్టీగా అయితే ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ మటన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మటన్ ఉడికేంత వరకు, అంటే ఒక 3 లేదా 4 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసి ఉడికించేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి మటన్ ఏ విధంగా ఉడికిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇలాంటి టైంలో కలుపుకుంటూ ఇలా మటన్ అయితే కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా మటన్ నుంచి ఊరిపోయిన తర్వాత వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోవాలి. ఇంకిపోయి ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ కనిపిస్తూ ఉన్న టైంలో అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకొని, కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. మామూలుగా మిల్లు దగ్గర కొట్టించిన కారం అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, సో కారం అయితే చూసుకొని వేసుకోండి. అదైతే స్పూన్నర అయితే సరిపోతుంది. నార్మల్గా మసాలా కారం అయితే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోండి. నేను ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపి గ్రైండ్ చేసిన మసాలా మాత్రమే వాడుతున్నానండి. ఇందులోకి నేను హోల్ గరం మసాలా అయితే అస్సలు వాడట్లేదు. కాల్చిన ఎండు కొబ్బరి సగం తీసుకోండి. అంటే కొబ్బరిలో సగం పార్ట్ తీసుకొని కాల్చుకొని అవి ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని, అలానే ఒక 3 లేదా 4 యాలకులు, అలానే 4 లేదా 5 వరకు లవంగాలు తీసుకొని చక్కగా పొడిలా అయితే ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది పక్కన పెట్టేద్దాం. గ్రైండ్ చేసిన పొడిని అయితే పక్కన పెట్టేద్దాం, కొబ్బరి పొడిని. ఇక్కడ మసాలాలన్నీ కూడా యాడ్ చేసాం కదా, కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత మనము ఈ విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్‌న్నర వాటర్ అయితే యాడ్ చేసేసి, ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి కూడా వేసేసానండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడకనివ్వండి. ఆ తర్వాత కాస్త దగ్గర పడుతుంది కొబ్బరి పొడి వేసిన తర్వాత. నెక్స్ట్ అయితే ఇందులోకైతే పుదీనా అయితే వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా వేసుకొని ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలి. స్టార్టింగ్లో ముక్కలు ఉడకడానికి మాత్రం ఉప్పు వేసాము, తర్వాత ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే మనము కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇక్కడ మటన్ అయితే చక్కగా ఉడకనివ్వాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉడికింది. ఇంకొంచెం ఉడికిస్తే కనుక గ్రేవీ లాగా అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఒకసారి గమనించండి, ఇంకొంచెం ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. చక్కగా చిక్కటి గ్రేవీలా అయితే ప్రిపేర్ అయ్యి ఆయిల్ కూడా పైకి తేలిందనమాట. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. కర్రీ కలర్ కూడా చూడడానికి ఎమ్మీగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తారు చాలామంది. నేను అలా కాదు, నేనైతే కొత్తిమీర వేసిన తర్వాత కూడా 1 నిమిషం వరకు ఉడకనిస్తాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి వేడి అన్నంలో
మటన్ కర్రీ వేసుకొని ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంటుంది. లేదనుకుంటే రోటీస్లో కూడా సూపర్గా ఉంటుందని ట్రై చేయండి. పూరీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. నేను చేసిన మటన్ గ్రేవీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. వీడియో చాలామందికి రీచ్ అవుతుంది.